ప్రస్తుతం మనతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? జనాలంతా కూడా పూర్తి మొత్తంలో సభ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? వాస్తవంగా గత 20 రోజుల నుండి కూడా మరి ఒక ఎలకతుర్తి ఎక్స్ రోడ్డు వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా మరి అన్ని రకాల ఏర్పాట్లను దాదాపు 1250 ఎకరాల్లో మరి పార్కింగు స్థలాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అంటే రోడ్డు సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. అదే కాకుండా 160 ఎకరాల పైచిలకు మీటింగ్ సభాస్థలిని కూడా చాలా సుందరంగా తీర్చిదిద్ది మరి వేదికను కూడా తయారు చేయడం జరిగింది. కానీ ఒక మన సోషల్ మీడియా కావచ్చు, మన ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మీ గ్రామాల్లో మరి పోస్టర్ రిలీజ్ చేద్దామని చెప్పేసి మండల కేంద్రాలు చూసినట్లయితే చాలామంది మరి మా ఒక గ్రామానికి 2 బస్సులే కేటాయించిండ్రు, మాకు ఇంకొక 2 బస్సులు కావాలి, వీలైతే మేము కూడా ఈ ట్రాలీలైనా మాట్లాడుకొని మేము ఒక ఆ సభాస్థలికి రావాలి, మరి ఆ మన కేసీఆర్ గారి మాట వినక మేము చాలా రోజులే ఆ సార్ను చూడాలి. ఈరోజు 16 నెలల వ్యవధిలోనే మరి ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి చెంది ఒక ఇండియాలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని కాదని మేము మరి ఒక రేవంత్ రెడ్డి గారి తప్పుడు మాటలను ఆ 420 మాటలను విని మేము కొద్దిగా అత్యాశకు అదైపోయి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చాలా తప్పు చేసినాం అనేటువంటి ప్రాయచిత్తాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, కొంతమంది 18 నుంచి 35 సంవత్సరాలు 2500 రూపాయలు వచ్చేటువంటి మహిళలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం. కానీ ఖచ్చితంగా మాకు కారే రావాలి, సారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఈ యొక్క 27వ తేదీన జరిగేటువంటి సభ భారతదేశంలోనే ఒక అద్భుతమైన సభగా మరి దానిని మేము చూడాలి. మరి ఒక ముఖ్యమంత్రిగా మరొకసారి మన ఉద్యమకారుడైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 3వసారి ముద్దుగా ముఖ్యమంత్రిగా చేసుకుంటాము అని కృత నిశ్చయంతో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్రం ప్రతి సైనికులే కాకుండా మామూలు జనాలు మరి నిరక్షరాస్యులు ఉన్నటువంటి వారు కూడా చాలా ఆవేదనతోని ఈరోజు మరి అన్ని రకాల ఒక లగచర్య ఆ ఒక సంఘటనే కావచ్చు, అదే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి 400 ఎకరాలను మరి అన్యక్రాంతం చేద్దామని చూసినటువంటి ముఖ్యమంత్రికి మరి చెంప పెట్టులాగా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు మరి ఉద్యమ సంఘాలు కూడా మరి దాన్ని మరి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు కూడా చెంప హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం, ప్రజలు కూడా దీని పట్ల సానుకూలంగా ఉన్నారు. కావాలనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలే దీన్ని భూతద్దం పెట్టి చూపెడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు మామూలుగా ఈ ఉన్న 16 నెలల ఈ యొక్క సమయంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు కావచ్చు, కాంగ్రెస్ విధానాన్ని కావచ్చు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఏదో లేనిది చెప్పడమో ఉన్నది చెప్పడమో ఉంటే నమ్మే విధంగా ప్రజలు లేరు. దీంట్లో మరి మీడియా వాళ్ళు కూడా చెప్పే విషయాలను, వారు చూపించే విషయాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు కావాల్సుకొని చెప్తే నమ్మే విధంగా కూడా ప్రజలు లేరు. 25 సంవత్సరాల ఉత్సవాలకు సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ క్లారిటీ లేకుండా ఉత్సవాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? వాస్తవంగా ఒక బక్క పలసని వ్యక్తి ఒకే ఒక్కడిగా బయలుదేరినటువంటి 2001 ఏప్రిల్ 27వ తేదీన మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రక్తం చిందని విధంగా ఉద్యమం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారానే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలని ఏ విధంగా కంకణం కట్టుకున్నాడో అదే విధంగా కేసీఆర్ గారు అన్ని వర్గాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసి మరి రాష్ట్రం సాధించిన తర్వాత మరి ఆయనకున్నటువంటి ఆ యొక్క అమోఘమైనటువంటి ఇమేజ్ పెరిగింది. ఈ యొక్క టీఆర్ఎస్ను మరి నాకున్నటువంటి మేధా సంపత్తితోని ఈ యొక్క మన టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మరి దాన్ని రూపుమార్చి వివిధ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించాలని మరి పేరు మార్చడం తప్ప మరి ఉన్నటువంటి కాన్సెప్ట్లో ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా అది టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా మరి ఖచ్చితంగా కాపాడేది ఒకే ఒక పార్టీ భారత రాష్ట్ర సమితి. ఓకే, మీరు చెప్పండి. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే అంతకుముందు 15 సంవత్సరాలు చాలా వరకు ఆటుపోట్లు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి చాలా ఆటుపోట్లు ఎదురైనాయి. ఎట్లా జనాలు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు అంతకుముందు తెలంగాణ ఆంధ్ర పోరాటం జరిగింది, ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో విసిగి వేసారిపోయిన జనమంతా బీఆర్ఎస్ వైపు, అప్పుడున్న టీఆర్ఎస్ వైపు, ఉద్యమం వైపు ఉరుతలుగించే విధంగా పార్టిసిపేట్ అయ్యారు. అట్లా ఆ క్రమంలో మనం 2009లో కూడా భారీ బహిరంగ సభను మనం ప్రకాష్ రెడ్డిపేటలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఇదే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. అదే క్రమంలో ఇప్పుడు బాహుబలి లెవెల్ల
బిల్డప్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేస్తూ భారతీయుడు 2 సినిమా లెక్క అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది ప్రజలు మోసపోయినాం అనేది ఇప్పుడు గ్రహించిళ్ళు. ఆ గ్రహించిన తర్వాత పెడుతున్నటువంటి మొట్టమొదటి అతిపెద్ద పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఈ మీటింగ్లు పెద్ద కొత్త కాదు. ఇవి ఈ పెద్ద పెద్ద మీటింగ్లు నిర్వహించడం అనేది పెద్ద వాళ్ళకు విషయమే కాదు. ఎందుకంటే ఈరోజు జనాల నాడిని వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తూ మేము చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూడు కేసీఆర్ గారు ఉంటే బాగుండు, మన బీఆర్ఎస్ పాలన ఉంటే బాగుండు, మేము మోసపోయినాం, అనవసరంగా గోసపడతా ఉన్నాం అని చెప్పి ఈరోజు సుస్పష్టంగా చెప్తా ఉన్నారు. పిలవకుండా కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. వేరే పార్టీల నేతగా మిమ్మల్ని అడుగుతున్నా, చాలా వరకు ఈ 15 నెలల కాలంలో ఏదైతే కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు చాలా వరకు ఇబ్బందులకు గురయ్యారు, ఫుడ్ పాయిజన్లు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు విద్యార్థులకు సంబంధించి? ఇప్పుడు విద్యార్థులు అంటే మనకు అధికారం లేదు, కానీ ఈ ఏవైతే హామీలు ఇచ్చిల్లో, ఏవైతే ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కానీ గురుకులాలు ఉన్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కానీ వాటన్నిటి మీద విద్యార్థి విభాగం తరఫున పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున మూమెంట్ అయితే ఉంటుంది తప్పకుండా. ఎక్కడికక్కడ మేము ఇంతకుముందు గురుకులాల బాట పట్టినాం, అలాగే స్కాలర్షిప్ల కోసం వాటి గురించి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ల గురించి కావచ్చు, యూనివర్సిటీలలో ఉన్న అనేక సమస్యల గురించి కావచ్చు, ప్రాథమిక ఫండమెంటల్ అంటే ప్రైమరీ స్కూల్స్ గురించి, అక్కడ ఉన్నటువంటి కనీస వసతుల గురించి కావచ్చు, దాని మీద ఎప్పటికప్పటికీ కార్యాచరణ ఉంటూనే ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటారు. వాస్తవంగా అంటే అధికారంలో ఉన్న పార్టీలకు జన సమీకరణ ఎక్కువ జరుగుతుంది, ప్రజలు కూడా ఏదైనా ఆశతోటి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి జన సమీకరణ జరిగే అవకాశాలు ఉంటాయా, లేకపోతే వెనుక పోయే అవకాశాలు ఉంటాయా ప్రజలు? మీరు ఇప్పుడు చూడండి, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద హైయెస్ట్ మెజార్టీ అంటే పీపుల్ గ్యాదరింగ్ అయిన మీటింగ్ ఉంటుందో, బీజేపీకి ఎంత పెద్ద మీటింగ్ అని చెప్పుకోవడానికి ఉంటుందో, వాటన్నిటి తలదన్నే విధంగా ఈరోజు అంత పెద్ద మీటింగ్ ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఇది ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మీటింగ్. ఇది మార్టిన్ లూథర్ కింగ్ ఎట్లయితే అమెరికాలో సివిల్ రైట్స్ మూవ్మెంట్ చేస్తూ అతిపెద్ద మీటింగ్ పెట్టి అందరినీ ఉత్తేజపరిచి పోరాటం వైపు ఒకవైపు పయనింపజేసిండో, అంతకంటే పెద్ద ఎత్తున మిగతా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పెట్టినటువంటి మీటింగ్లను తలదన్నే విధంగా ఈ మీటింగ్ ఉండబోతా ఉన్నది. ప్రపంచ చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో ఇది అతిపెద్ద మీటింగ్గా లిఖించబడకపోతే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. గురించి మొత్తానికి చూసుకుంటే చాలా వరకు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే అధికార పార్టీ చేసింది. మరోపక్క చూసుకుంటే వాల్ పెయింట్లు వేసే క్రమంలో కూడా అక్కడ తూర్పు వేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఇక్కడ కూడా విధ్వంసం చేసిరని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే అధికారంలో ఉన్నారు కదా, ఈ దుందుడుకు చర్యలు, చిల్లర చర్యలు ఇట్లాంటివి చేస్తూ ఇంకా మమ్మల్ని మా లోపల వేరే రకమైన ఉత్తేజకరమైన పరిస్థితులను తీసుకురావడమే తప్ప వాళ్ళు వీకేది ఏముండదు. అంటే కోర్టు ఇచ్చిన తర్వాత వీళ్ళెవరు ఆపడానికి ఏదో చిల్లర ఏదో ప్రయత్నాలు చేసిళ్ళు స్టార్టింగ్లో. ఇప్పుడు కోర్టు క్లియర్గా మాకు సభ పెట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. కోర్టు ఫైనల్గా ఇచ్చిన తర్వాత వీళ్ళెవరండి ఆపడానికి? ఎవరన్నా వస్తే మాత్రం ఇక్కడ ఇంకేమన్నా చిల్లర వ్యవహారాలు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తే, అట్లా ఏమన్నా పాల్గొనేటట్టు ఏమన్నా చేస్తే, చిల్లర వేషాలు అయితే తిప్పి కొడతారు మా వాళ్ళు. పెద్ద టీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ కాదు ఇది. ఇది బీఆర్ఎస్ అంటే ఇది ఇట్స్ ఏ తెలంగాణ ఆర్మీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు, ఉద్యమ పార్టీ ఇది ఆర్మీ లెక్క పనిచేస్తుంది. మీరు ఏ వేషాలు వేసినా కూడా మీకు తప్పకుండా మీరు ఎక్కడెక్కడ వేషాలు వేసినా కూడా మిమ్మల్ని తిప్పికొట్టే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకుంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మెయిన్ పాత్రను అయితే విద్యార్థులది, నిరుద్యోగులు ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు యూనివర్సిటీలకు ఏదైతే అక్కడ చాలా వరకు నియంత్రించడం, ఎలాంటి సంఘటన జరగకుండా చూడడం, మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయడం, ఇవంతా కూడా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆయన హెచ్సియు యూనివర్సిటీ అంటే హెచ్సియు వ్యవహారం తీసుకుంటే దానిలో భూమికి సంబంధించిన దాని మీద కన్నేసి దాన్ని అడ్డగోలుగా వేరే వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేసిండు. దాని వెనుక ఎంత లాబింగ్ ఉందో, ఎంత కమిషన్లు ఉన్నాయో అది ప్రజలందరికీ అర్థమైపోయింది. దాని మీద సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది. కానీ విద్యార్థుల పోరాటానికి ఇది ఒక మచ్చుతునక. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ విద్యార్థులు ఈ జాతీయ స్థాయిలో హెచ్సియు అంటే అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు చదువుకుంటారు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు బదనం అయిపోయారు. ఎందుకంటే మూగ జంతువులు ఉన్నాయి అక్కడ, కనీసం వాటి మీద పర్యావరణం మీద కానీ మూగ జంతువుల మీద ఎలాంటి ప్రేమ లేకుండా అడ్డగోలుగా వాటి ఆవాసాలని దెబ్బతీస్తూ
ఆయన మొత్తం చెట్లను జంతువులు కూడా చచ్చిపోయే విధంగా చేసిండు. మేము ఇంతకుముందు కూడా చెప్పినాం వాటి మీద పర్యావరణం మీద పర్యావరణ శాఖ మంత్రి ఉన్నారు, అడవి శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా దీని మీద స్పందించాలి, ఆ వన్యప్రాణులను దత్తత తీసుకోవాలని కూడా మేము కోరినాం. కానీ ఇంకొకటి ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే ఉస్మానియాలో అనేక రకాలుగా వాక్ స్వాతంత్రాన్ని మీరు ఎలాంటి ధర్నాలకు రాస్తారోకలకు మీటింగ్లకు ప్రెస్ మీట్లకు అవకాశం లేదని చెప్పి ఒక సర్క్యులర్ తీసుకొచ్చిళ్ళు. ఇదేమన్నా ఇది ఇంతటి సిగ్గుమాలిన చర్య ఈ ప్రభుత్వానికి ఇంకోటి లేనేలేదు. ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం వందే మాతర ఉద్యమం కానుండి మొదలు పెడితే అనేక విప్లవోద్యమాలు కావచ్చు, ప్రజా పోరాటాలు కావచ్చు, ఆ తెలంగాణ కోసం జరిగిన తెలంగాణ 69 మూమెంట్ నుండి మొదలు పెడితే మొన్న 2009 మూమెంట్ వరకు కావచ్చు, ప్రజా సమస్యలకు ఉస్మానియా అనేది ఒక గుండెకాయలక పనిచేసింది. ఒక ప్రతిస్పందనగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో దొంగచాటుగా సర్క్యులర్లు తీసుకొచ్చి విద్యార్థుల నోరు నొక్కే ప్రయత్నం, గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. కానీ ఇది ఎంతటి ప్రతిష్టను, ఉస్మానియా ప్రతిష్టను దిగజార్చడం అంటే ఒక అంబేద్కర్ గారికి మనం గౌరవ డాక్టరేట్ ఇచ్చినాం ఇక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుండి. ఆయనే భారత రాజ్యాంగానికి నిర్మాతగా వ్యవహరించిళ్ళు ఉన్నారు. ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే ముచ్చటిది. ఇంతటి దుర్మార్గమైన వ్యవస్థ రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం అవగాహన లేకుండా సిగ్గుశరం లేకుండా ఈ చర్యలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మేము ఇంకో పరిపాలన, మీరు ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సభ పెట్టుకోకుండా చేస్తూ ఉన్నారు, ఏదో చిల్లర వేసాలి. కానీ మీరు ఏం చేసినా కూడా మీరు వీకేదేం లేదు. మీరు వరంగల్ నగర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రజలే కాక అనేక మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా వస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కేసీఆర్ కూడా అతి త్వరలో ఇక్కడికి వచ్చి సభలో ప్రసంగించబోతున్నారు. ప్రజలంతా ఏమనుకుంటున్నారు వరంగల్ నగర వ్యాప్తంగా? 100% ఇది సభ సక్సెస్ఫుల్. ఇలాంటి సభ అనేది ఎన్నోసార్లు చేసిళ్ళు. మరి ఇలాంటి సభలను చేయడంలో కొత్త ఏం కాదు. ఇది ప్రజలు కూడా ఎందుకురా మేము ఓటేసినామని ఇప్పటికే వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది 100%. 10 లక్షల మంది జనాభా రాబోతున్నారు ఇక్కడ. పూర్తి మొత్తంలో పార్టీకి సంబంధించిన వేదికకు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. 10 లక్షల మీదనే రాబోతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు తప్ప ఏ ప్రజలు కూడా ఆ సభకు పోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, అసహించుకుంటున్నారు పార్టీ మీద అని చెప్తున్నారు. అవన్నీ వట్టి మాటలు, ఏదో అల్లి మాలికిన మాటలు మాట్లాడుతున్నారు తప్పించి వాళ్ళకు ధైర్యం లేక వీళ్ళు ఏదో రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో వీళ్ళని లొల్లి పెట్టించి ఏదో చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్పించి 100% ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ వైపే ఉన్నది. 10 లక్షలు కాదు, 20 లక్షల మంది వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన నేతలంతా ఈరోజు కేసీఆర్ విమర్శిస్తున్నారు. అది ఎట్లా చూస్తారు? ఆ విమర్శలు అనేది అది పుట్టుకొచ్చిన మాటలు, కానీ విమర్శన అనేది ఏం లేదు. అది వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో మధ్యలో పడకన ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట్లాడిన మాటలు తప్పించి ఎవరు కూడా విమర్శన అనేది లేదు. ఇది 100% తప్పు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ రాజకీయ వృద్ధి కోసం అనేది మాట్లాడుతున్నారు తప్పించి ఏది లేదు. ఇలా ఇది సభ అనేది సక్సెస్ అనేది వండర్ఫుల్ అయిపోతుంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించింది. 10 ఏళ్ల అభివృద్ధిని కూడా ఈ దేశంలో నెంబర్ 1గా నిలబెట్టింది. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రజలంతా ఏం చేస్తూ ఉన్నారంటే కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణే భరతమాత నుదుట సింధూరమై వికసిస్తుందనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలిచినాం. ఇప్పుడు మాత్రం అట్టడుగు స్థాయిలో పడిపోతా ఉన్నాం. ఒక డాంబికాలు, ఒక ఏదో చెప్పుకోలు మాటలు తప్పితే చాలా దరిద్రమైన పరిపాలన ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి ఈ సభ ద్వారా మరొకసారి ప్రజాభిప్రాయాన్ని, ఇది ఒక ప్రజాభిప్రాయ సేకరణ కింద తీసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. వివిధ పార్టీలు కూడా ఇది అందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టుగా మిగులుతుంది. దేశంలో, ప్రపంచంలో ఇదొక అతిపెద్ద పీపుల్స్ గ్యాదరింగ్ అయినటువంటి మీటింగుగా అమెరికాలో జరిగినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ పెట్టినటువంటి సివిల్ రైట్స్ మీటింగ్ కంటే మించి కూడా ఇది బ్రహ్మాండంగా అద్భుతంగా సక్సెస్ అవుతుంది, అందరికీ చెంపపెట్టుగా మిగులుతుంది అని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.